ములుగు జిల్లా చెల్పాక ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు పంచనామా పూర్తి చేశారు పోలీసులు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా పూర్తి చేసి ములుగు ఏరియా ఆసుపత్రికి మృతదేహాలను తరలిస్తున్నారు. మావోయిస్టుల మృతదేహాలు తరలిస్తున్న నేపథ్యంలో దారి పొడవునా పోలీసులు పహారా కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ములుగు జిల్లా చెల్పూరు శివారు అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందిన 7 మావోయిస్టుల మృతదేహాలు మరికొద్ది సేపట్లో ములుగు ఏరియా ఆసుపత్రి ఉన్నటువంటి మార్చురికి తీసుకురాబోతున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా రెవెన్యూ అధికారుల సమక్షం లోపల పంచనామా పూర్తి చేసి స్థానికుల సహాయంతో 2 కిలోమీటర్ల మేర అడవి ప్రాంతం నుంచి చెల్పూరు శివారుకు తీసుకురావుతున్నారు. అక్కడ నుండి కూడా ట్రాక్టర్లలో మృతదేహాలను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించనున్నారు. ఇక 7 మృతదేహాలు రానున్న నేపథ్యం లోపల ములుగు ఏరియా ఆసుపత్రి మార్చురీలో కూడా ఫ్రీజర్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ములుగు ఏరియా ఆసుపత్రి 4 ఫ్రీజర్లు అందుబాటులో ఉండగా మిగతా ప్రాంతాల నుంచి కూడా ఆ ఫ్రీజర్లను తెప్పించి ప్రస్తుతానికైతే ఏర్పాటు చేస్తున్నారు. ఇక చనిపోయినటువంటి 7 వ్యక్తుల లోపల పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లయ్య అలియాసు మధు మినహాయిస్తే మిగతా 6 సభ్యులంతా కూడా ఛత్తీస్గఢ్ జిల్లాకు సంబంధించినవారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ సమాచారం అందించి పోస్ట్మార్టం తర్వాత మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించాలంటే మరో 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రీజర్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ప్రస్తుతానికి 2 రోజులు ఆ శవాలను కూడా ఇక్కడ నిల్వ ఉంచేందుకైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఇక మరోవైపు మృతదేహాల తరలింపు తర్వాత కుటుంబ సభ్యులందరికీ సమాచారం అందించేందుకు ఆ సమయం లోపల పౌర హక్కుల సంఘాలు కానీ ఇతర వ్యక్తులు కానీ ఎవరైనా కూడా కొంత నిరసనలకు పాల్పడే అవకాశం నేపథ్యంలో ములుగు జిల్లా వ్యాప్తం కూడా ఇంకా పోలీసుల బహారా పట్టుదిట్టమైన బందోబస్తు అయితే కొనసాగుతోంది. ఇక మరికొద్ది సేపట్లోనే మృతదేహాలను ములుగు ఏరియా ఆసుపత్రికి తీసుకురాబోతున్నారు. ఇక మరోవైపు ఉదయం ఎన్కౌంటర్ జరిగే సమయానికి దాదాపు 14 నుంచి 15 మంది సభ్యులు మావోయిస్ట్ సభ్యులు తారసపడ్డారంటూ కూడా ములుగు ఎస్పీ శబరీష్ చెప్పిన నేపథ్యం లోపల 7 మాత్రమే మృతదేహాలు కాల్పుల తర్వాత సెర్చ్ ఆపరేషన్లో 7 మృతదేహాలు దొరికాయి. అంటే మిగతా సభ్యులంతా కూడా పారిపోయి ఉంటారంటూ కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. సో వాళ్ళ కోసం కూడా అటు ఓవైపు కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇక చనిపోయిన వ్యక్తులకు మావోయిస్టులకు సంబంధించిన బాడీస్ అన్ని కూడా పోస్ట్మార్టం పూర్తి చేసే విధంగా ప్రస్తుతానికి మార్చి లోపల ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఉదయం పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా పంపించే అవకాశం ఉంది. సో పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే ఈ యొక్క ఎన్కౌంటర్ కీలకం కావచ్చు. ఎందుకంటే పౌర హక్కుల సంఘాలు కానీ ఇతర మావోయిస్ట్ సానుభూతి పరుల సంస్థలు కానీ కూడా దీనిపై ఛాలెంజ్ చేసే అవకాశం నేపథ్యం లోపల కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ను కూడా కట్టుదిట్టంగా చేసేందుకైతే పోలీసులు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ములుగు జిల్లా లోపల ఎంట్రీ కావాలనుకున్నటువంటి మావోయిస్టులకు దాదాపు 14 సంవత్సరాల తర్వాత తమకు భారీ ఎదురుదెబ్బ అయితే తగలడం జరిగింది. ఇక బద్రు కీలకమైన వ్యక్తి, సెంట్రల్ కమిటీలో పనిచేసి రాష్ట్ర కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్న బద్రును ఈ ఎన్కౌంటర్లో మట్టుబెట్టడంతో కూడా పోలీసులు భారీగా పైచేయి సాధించారని చెప్పవచ్చు. ఇక పిఎల్జీఏ వారోత్సవాలు ఇక రేపటి నుంచి 8వ తేదీ వరకు పిఎల్జీఏ వారోత్సవాలు జరగనున్న నేపథ్యం లోపల ఈ భారీ స్థాయిలో మావోయిస్టుల మృతి చెందడం ఎన్కౌంటర్ లోపల అది ఆ ఏటునగరం అడవుల లోపల కీలక నాయకులు బద్రుతో పాటు మల్లయ్య అలియాస్ మధు ఇద్దరు నేతలు కీలక నేతలు కూడా మృత్యువాత పడడంతో కూడా మావోయిస్టులకు భారీ దెబ్బని చెప్పొచ్చు. ఇక పిఎల్జే వారోత్సవాల నేపథ్యంలో కొంతమంది సానుభూతి పరులు రిక్రూట్మెంట్ కోసం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వారోత్సవాలకు వెళ్ళే అవకాశం నేపథ్యంలో కూడా మొత్తంగా ములుగు జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. సో ఏదేమైనా కూడా ప్రధానంగా దశాబ్ద కాలం తర్వాత ములుగు జిల్లా అడవుల లోపల తుపాకుల మూతపోవడం కీలక నేతలు అందులో మృతి చెందడంతో కూడా మావోయిస్టులకు తెలంగాణకు రావద్దు అనేటువంటి ఒక హెచ్చరికలు అయితే పోలీసులు హెచ్చరికలు జారీ చేసే ఒక సందర్భం అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో బాడీస్ అన్నీ కూడా ప్రస్తుతం మార్చురీకి తీసుకొచ్చిన తర్వాత ఫ్రీజర్లలో భద్రపరిచి దాని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత పోస్ట్మార్టం కంప్లీట్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించి ఏర్పాటు చేశారు. ఇక మార్చురీకి వచ్చిన తర్వాత కూడా సాయుధ బలగాల భద్రత కూడా మార్చిలో ఉండబోతోంది. దాంతోపాటుగా ములుగు ఎస్పీ కూడా ఈ యొక్క మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు అందించే వరకు కూడా పూర్తిస్థాయి ఒక ప్రోటోకాల్ కూడా పాటించి పూర్తిగా మృతదేహాన్ని కూడా డిస్పర్స్ అయ్యే వరకు కూడా ఒక ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పోలీసుల భద్రత అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా దీనిపై ఇక మావోయిస్టులు కూడా మృతి చెందినటువంటి మావోయిస్టులకు సంబంధించి కూడా మావోయిస్టుల కమిటీ కేంద్ర కమిటీ కూడా ఒక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. మొత్తానికి ఈ యొక్క ఎన్కౌంటరు ప్రధానంగా ములుగు ఏజెన్సీ లోపల హై అలర్ట్ వచ్చే విధంగా చేయగా మరోవైపు కీలకమైనటువంటి నేతలను మట్టుబెట్టడంతో కూడా మావోయిస్టుల ఉనికి ములుగు జిల్లాలో ఉండొద్దు అనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేశారు. సో ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా ఈ యొక్క భారీ ఎన్కౌంటర్లో చనిపోయిన మిగతా సభ్యుల కోసం కూడా ఓవైపు కొమ్మింగ్ కొనసాగుతోంది. ఇది మొత్తంగా ఈరోజు జరిగినటువంటి చెల్పాక శివారు జరిగినటువంటి ఎన్కౌంటర్ సంబంధించి పూర్తి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ ములుగు.